బైబిల్లోని ఈ పురాణ ప్రయాణానికి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో అబ్రహాం మరియు ప్రభువు మధ్య జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను పరిశీలిస్తాం. ఇది మనకు దేవుని శక్తి, ఆయన కరుణ మరియు ఇతరుల కోసం ప్రార్థించాల్సిన అవసరాన్ని నేర్పిస్తుంది. ఈ అధ్యాయం రహస్యమైన సందర్శనతో ప్రారంభం. అబ్రహాం పైకి చూసి తన దగ్గర ముగ్గురు నిలబడి ఉన్నారని గమనిస్తాడు. అతను వారిని కలుసుకోవడానికి పరిగెత్తి వందనం చేసి ఆతిథ్యాన్ని అందిస్తాడు. ఈ సందర్శకుల్లో ఒకరు స్వయంగా ప్రభువే అని స్పష్టమవుతుంది. ఆయనతో పాటు ఇద్దరు దేవదూతలు ఉన్నట్లు కనిపిస్తుంది. భోజనంలో ప్రభువు సారా ఒక సంవత్సరంలో కుమారుడిని కనబోతుందని కన వాగ్దానాన్ని మరొక్కసారి ధృవీకరిస్తాడు. సారా గుడారంలో ఉండి ఈ మాటలు విని నమ్మలేక నవ్వుకుంటుంది. ఎందుకంటే ఆమె పిల్లలను కనగలిగే వయస్సును చాలా దాటిపోయింది. ప్రభువు ఆమె అనుమానాన్ని శక్తివంతమైన ప్రశ్నతో ఎదుర్కొంటాడు. ప్రభువుకు ఏదైనా అసాధ్యం ఉందా? ఆదికాండము 18:14. ఈ భాగం నుండి మనం నేర్చుకునే ముఖ్య సత్యం ఇదే: మన దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసే దేవుడు. ఏ పరిస్థితి అతనికి కష్టమైనది కాదు. ఏ సమస్య అతనికి పెద్దది కాదు. ఏ వాగ్దానం అతను నెరవేర్చలేనంత కాదు. మనకు ఆశలేని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం స్వయంగా చేయలేని కార్యాలను చేయడంలో నిపుణుడైన దేవుని సేవిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభువు వెళ్లేందుకు సిద్ధమవుతున్నప్పుడు సోదోము గొమొర్రా దుష్ట నగరాల గురించి తన యోచనలను అబ్రహాముతో వెల్లడించాలనుకుంటాడు. ఆ నగరాల పాపాలపై వచ్చిన ఫిర్యాదు పరలోకాన్ని చేరుకుంది మరియు తీర్పు రాబోతోంది. కానీ ప్రభువు చర్య తీసుకునే ముందు ఆయన అబ్రహామును అసాధారణ సంభాషణలోకి ఆహ్వానిస్తాడు. అబ్రహాము చింతతో ప్రార్థనలో నిలుస్తాడు. ఆదికాండము 18:23-24 వివరిస్తుంది. మీరు దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తారా? నగరంలో 50 నీతిమంతులు ఉన్నట్లయితే? అబ్రహాము అభ్యర్థించాడు. దేవుని న్యాయం మరియు కరుణను కోరుకుంటాడు. ఆశ్చర్యకరంగా ఆ నగరంలో 50 మంది నీతిమంతులు కనుగొనబడితే దేవుడు ఆ నగరాన్ని కాపాడేందుకు అంగీకరిస్తాడు. కానీ అబ్రహాము ఆగిపోడు. అతను వినయంతో మరియు ధైర్యంతో కూడిన అభ్యర్థనల ద్వారా కరుణ కోసం వేడుకుంటూనే ఉంటాడు. 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది. ప్రతిసారి కొద్దిమంది నీతిమంతుల కోసం దేవుడు తీర్పును నిలిపివేయడానికి అంగీకరిస్తాడు. చివరికి అబ్రహాము అడిగారు, అక్కడ కేవలం 10 మంది మాత్రమే ఉన్నా? అప్పుడు దేవుడు స్పందించాడు, 10 మంది కోసం కూడా నేను ఆ నగరాన్ని నాశనం చేయను. ఆదికాండము 18. ఇది దేవుని కరుణ యొక్క అద్భుతమైన ప్రదర్శన మరియు అబ్రహాము చేసిన ప్రార్థన. ఇది దేవుని హృదయం ఎప్పుడూ తీర్పు కోసం కాకుండా కరుణ కోసం ఉంటుందని వెల్లడిస్తుంది. కొద్దిమంది నీతిమంతుల కోసం ఆయన ఒక నగరాన్ని మొత్తం క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది మనకు ఇతరుల కోసం దేవుని సింహాసనం ఎదుట ప్రార్థిస్తూ నిలబడే శక్తిని చూపిస్తుంది. ఈ కథ నాకు 1850ల ఉత్తర ఐర్లాండ్ చిన్న గ్రామమైన కెల్స్లో జరిగిన అద్భుత పునరుజ్జీవాన్ని గుర్తు చేస్తుంది. ఇది కొద్దిమంది 4 కొత్త విశ్వాసులతో ప్రారంభమైంది. వారు మెల్లగా ప్రార్థన మరియు బైబిల్ అధ్యయనం కోసం సమావేశమవడం మొదలుపెట్టారు. సంవత్సరాంతానికి హాజరు సంఖ్య సుమారు 50కి పెరిగింది. వారు తమ సమాజం కోసం ప్రార్థనలు కొనసాగించగా ఒక అసాధారణమైన విషయం జరిగింది. ఈ పునరుజ్జీవం అగ్నికీలిలా వ్యాపించింది. మొదట చుట్టుపక్కల పరిష్కారాల్లో, ఆ తర్వాత అల్స్టర్ మరియు దాని అవతల వరకు. ఈ కాలంలో 1,00,000 మందికి పైగా ప్రజలు విశ్వాసంలోకి వచ్చారని అంచనా. అపరాధ స్థాయిలు తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసులకు విచారణ చేయడానికి కేసులు లేకపోయాయి. ఖైదీలను ఉంచడానికి లేకపోయారు. ఒక చిన్న విశ్వాసుల సమూహం మధ్యవర్తిత్వ ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నందున మొత్తం ప్రాంతం యొక్క నైతిక మరియు ఆధ్యాత్మిక స్వరూపం మారిపోయింది. స్నేహితులారా,
ఇదే మధ్యవర్తిత్వ ప్రార్థన యొక్క శక్తి. మనం ఇతరుల తరపున మన స్వరాన్ని లేపినప్పుడు, క్షమాభిక్ష పునరుజ్జీవం కోసం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వినిపించి స్పందిస్తాడు. మనం చిన్నవారమని, అప్రధానమని అనిపించవచ్చు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో మన ప్రార్థనలు చరిత్రను మార్చగలవు. అయితే ఇది మనకు ఈరోజు ఏమి సూచిస్తోంది? మొదటగా, మనం ఏమీ అసాధ్యం కానీ దేవునికి సేవ చేస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా కనిపించినా, మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఆయన మరింత సమృద్ధిగా చేయగలరు. రెండవది, మన చుట్టూ ఉన్నవారి పట్ల, ముఖ్యంగా దేవునికి దూరంగా ఉన్నవారి పట్ల మనం కరుణ హృదయాన్ని పెంపొందించుకోవాలి. అబ్రహామును పోలి దేవునిని కోరుతూ, వారి తరపున ప్రార్థిస్తూ, కరుణ మరియు రక్షణ కోసం వేడుకోండి. మరియు చివరగా, ఒక గ్రామంలో ఒక ప్రార్థకుడి శక్తిని తక్కువ అంచనా వేయకండి. మీరు ఒక్కరే అనిపించవచ్చు, కానీ మీ హృదయాన్ని దేవునితో సమకాలీకరించి విశ్వాసంతో ఆయనను ప్రార్థించినప్పుడు అద్భుతమైన విషయాలు జరుగుతాయి. పునరుజ్జీవం రావచ్చు, జీవితాలను మార్చవచ్చు, చరిత్ర సృష్టించవచ్చు. కాబట్టి మనం మనుషులుగా ఉండటానికి కట్టుబడి ఉందాం. ధైర్యంగా, వినయంగా, పట్టుదలతో ప్రార్థన. మన కుటుంబాల, మన సమాజాల కోసం మధ్యవర్తులుగా నిలుద్దాం మరియు మన దేశం కోసం. సొదొమును అబ్రహాము చేసిన ప్రార్థనలకు సమాధానం ఇచ్చిన దేవుడు నేడు మన ప్రార్థనలను కూడా వింటాడని, స్పందిస్తాడని విశ్వసిద్దాం. ముగింపు ముందు కొన్ని క్షణాలు తీసుకుని ఆలోచించండి, ప్రార్థించండి. మీ జీవితంలో అసాధ్యంగా అనిపించే ఏదైనా పరిస్థితి ఉందా? దానిని ప్రభువుకు అప్పగించండి. ఆయనకు ఏది అసాధ్యం కాదని గుర్తు. మీ ప్రభావ పరిధిలో దేవుని కృప మరియు రక్షణ అవసరమైన వ్యక్తులున్నారా? వారిని ప్రార్థనలో లేపి, వారి తరఫున కరుణతో మరియు విశ్వాసంతో ప్రార్థించండి. అబ్రహాములాగా ప్రభువు ఎదుట నిలిచి క్షమాభిక్ష కోరే ప్రజలమై ఉండగలుగుదాం. మన దేవుని శక్తి ద్వారా అసాధ్యం సాధ్యమయ్యేలా చూస్తాము. ఆమేన్.